సూపర్ మార్కెట్ వాళ్ళు ట్రిక్స్ని యూజ్ చేసి ఎలా మన చేతులతో ఎక్కువ ప్రోడక్ట్స్ని కొనిపిస్తారో చూడండి. నెంబర్ 1, మొదటిగా మనల్ని ట్రాలీతో ఆహ్వానిస్తారు. అప్పుడు ఆ ట్రాలీని ఎంప్టీగా పట్టుకొని తిరుగుతూ ఉంటే దాన్ని చూసిన వాళ్ళు ఎవరైనా ఏమన్నా అనుకుంటారో అని అప్పుడు ఆ ట్రాలీని ఫిల్ చేయడానికి ఏ వస్తువులు మనకి అవసరం లేకపోయినా సరే వాటిని తీసుకొని ట్రాలీలో వేసుకుంటూ ఉంటాము. నెంబర్ 2, సూపర్ మార్కెట్ వాళ్ళు ఎక్కువగా కాస్ట్ ఉన్న ప్రోడక్ట్స్ని స్టార్టింగ్లోనే పెట్టి ఉంటారు, ఎందుకంటే వాటిని మీరు ఎక్కువగా పర్చేస్ చేయాలని. నెంబర్ 3, వీళ్ళు రిటర్న్ ఆఫర్స్ కూడా పెడతారు, ఎందుకంటే వీళ్ళు రిటర్న్ ఇచ్చే టైంలో వెళ్ళేటప్పుడు ఎంతో కొంత షాపింగ్ అయితే చేసుకొని వెళ్తారని. నెంబర్ 4, వీళ్ళు చాక్లెట్స్ లాంటి ఐటమ్స్ని కింద సెల్ఫ్లో పెడుతుంటారు, ఎందుకంటే అవి చిన్నపిల్లలకు కనపడాలని. 5, సూపర్ మార్కెట్లో విండోస్ అనేవి క్లాక్స్ అనేవి ఉండవు, మీరు పర్చేస్ చేసేటప్పుడు టైం తెలియకుండా ఉండడానికి వాళ్ళు అలా చేస్తారు. నెంబర్ 6, వీళ్ళు మనల్ని కౌంటర్ దగ్గర కూడా వదలరు, మనం ఏ వస్తువుల్ని ఆలోచించకుండా కొంటామో వాటిని అక్కడే పెట్టి ఉంటారు. మన డైలీ లైఫ్లో యూస్ చేసే వస్తువులు చిన్నగా ఉంటే ఎలా ఉంటాయో చూడండి. నెంబర్ 1, కేక్స్. కొంతమంది కేక్స్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చాలా పెద్దగా అయితే తయారు చేయించుకుంటూ ఉంటారు, కానీ మీరు ఇప్పుడు చూస్తున్నది ప్రపంచంలోనే అత్యంత చిన్న కేకు. వీటిని కొరియాలో తయారు చేస్తారు, వీటిని కూడా నార్మల్ కేక్స్ లాగానే తయారు చేస్తారు. అండ్ నార్మల్ కేక్స్కి వీటికి డిఫరెన్స్ అయితే సైజ్ ఒక్కటే, ఇంకా టేస్ట్ అంతా మామూలుగానే ఉంటుంది. నెంబర్ 2, టిన్నీ వాటర్ బాటిల్స్. మీరు ఇప్పటివరకు వాటర్ బాటిల్స్ని 1/2 లీటర్, 1 లీటర్, ఇంకా 2 లీటర్ చూసి ఉంటారు, కానీ మీరు ఇప్పుడు చూస్తున్నది ఈ ప్రపంచంలోనే అత్యంత చిన్న వాటర్ బాటిల్స్. ఇవి ఎంత చిన్నగా ఉంటాయి అంటే మన చేతి వేళ్ళు కూడా వీటి ముందు పెద్దగా కనిపిస్తాయి. వీటిని చూస్తే ఇవి నిజమైన వాటర్ బాటిల్స్ లాగానే కనిపిస్తాయి, కానీ అవి నిజమైనవి కావు అండ్ వీటిని డాల్ హౌసెస్లో ఉంచడానికి తయారు చేస్తారు. నెంబర్ 3, యాపిల్. మీరు చూస్తున్నారు కదా, ప్రపంచంలోనే అత్యంత చిన్న యాపిల్, దీని పేరు రాకెట్. అలాగే వీటి టేస్ట్ కూడా నార్మల్ యాపిల్ లానే ఉంటుంది. ఈ వస్తువులు ఓపెన్గా అమ్ముతుంటారు, కానీ వేరే దేశాల్లో బ్యాన్ చేశారు. 1, రెడ్ బుల్. ఈ డ్రింకు యూరోపియన్ కంట్రీస్లో బ్యాన్ చేశారు, కానీ దీని వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట, హార్ట్ ప్రాబ్లమ్స్. చావన్ బ్రష్ ఇండియాలో తింటూ ఉంటారు, కానీ దీంట్లో లెడ్, మెర్క్యూరీ ఎక్కువ ఉండడం వల్ల దీన్ని కెనడాలో బ్యాన్ చేశారు. లైఫ్ బాయ్ సోప్ వచ్చేసి జంతువులకు వాడే బాతింగ్ సోపు, అది మన స్కిన్కి హానికరం, సో బ్యాన్ చేశారు. కిండర్ జాయ్ యుఎస్ఏలో బ్యాన్ చేశారు, ఎందుకంటే దీంట్లో ఇంగ్రీడియంట్స్ కంటే దీంట్లో పాయిజన్ ఎక్కువ ఉందని బ్యాన్ చేశారు. స్వీట్ జెల్లీ కూడా బ్యాన్ చేశారు యూరోపియన్ కంట్రీస్లో. విక్స్ పేపరప్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని ఇతర దేశాల్లో బ్యాన్ చేశారు. డిస్ప్రిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని అమెరికాలో బ్యాన్ చేశారు. డ్రా మిల్క్ పాయిజనస్ ఫుడ్ అని బ్యాన్ చేశారు కెనడాలో. గీ బ్లడ్ ప్రెషర్ అండ్ హార్ట్ అటాక్ ప్రాబ్లం అని బ్యాన్ చేశారు. ఆల్టో కార్ 800 ఇది సేఫ్లో ఫెయిల్ అయింది కాబట్టి దీన్ని కూడా బ్యాన్ చేశారు.